మోకాళ్ల నొప్పులు, గ్యాస్, గట్ హెల్త్ వంటి సర్వ రోగాలకు నివారణి అరుణ యోగా ఆముదం. ఫోన్ చేసి అడిగాడు, నా సముద్ర సినిమా ఎలా ఉంది బాబుది అనేవాడు. మామూలు లేదు బాబు సినిమా అని చెప్పేవాళ్ళం. ఏ సీన్లు బాగా చేశాడు ఇవి అని తెలుసుకునేవాడు, అడిగేవాడు. బాలయ్య బాబు అంటే కూడా చాలా ఇష్టం హరికృష్ణ గారికి. అయ్యో ఎంత ఇదంటే చూడే మా తమ్ముడు ఎట్టున్నాడు వర్చెస్ మా నాన్నేనయ్యా ఎంత ఆనందపడేవాడు చెప్పి బాలయ్య బాబు గురించి. ఒక గెటప్ వస్తుండే కదా అప్పుడు మ్యాగజైన్స్లో, చూసి ఇట్లా చూసి చూడ సముద్రం అని చెప్పేసి బాలయ్య బాబు గురించి అసలు చాలా ముచ్చట పడేవాడు. అలాగే ఎన్టీఆర్ గురించి ముచ్చట పడేవాడు, కళ్యాణ్ గురించి, కళ్యాణ్ రావాలమ్మా అని కళ్యాణ్ గురించి కొంచెం టెన్షన్ పడేవాడు. కానీ ఎన్టీఆర్ గురించి బాలయ్య గురించి అయితే అసలు చాలా కాన్ఫిడెంట్గా ఉండి మాట్లాడేవాడు. అంటే బాలయ్య అంటే అప్పటికే ఇదయ్యాడు, ఆయన చూసి ముచ్చట పడేవాడు. సార్ మీ సినిమాల్లో ఇంకో మంచి సినిమా వచ్చేసి పంచాక్షరి. అప్పటికే అరుంధతి అని చెప్పి ఒక పెద్ద హిట్ కొట్టున్నారు అనుష్క గారు. ఆ తరువాత మీకు డేట్స్ దొరికినాయి. ఆ సినిమా స్టార్ట్ అవ్వడానికి కూడా చాలా డిలే అయ్యిందని చెప్పేసి ఒక టాక్ ఉంది. సో ఫస్ట్ నుంచి మీరైనా డైరెక్టర్, నేనే. ఆ డిలే ఎలా హ్యాండిల్ చేశారు? అంటే యాక్చువల్గా ఫస్ట్ స్టార్టింగ్ డిలే కాదు, అమ్మాయి అరుంధతి చేశాక ఎవరికి చేయలే, లేడీ ఓరియంటెడ్. చంద్రాకి మాటిచ్చి చంద్రాకి ఏంటంటే చాలామంది దర్శకులతో పరిచయాలు. రాంగోపాల్ వర్మ బ్యాచ్ అంతా పరిచయమే, కృష్ణవంశీ, పూరి, ఇంకా ఉన్నారు చాలామంది. బాగా ఒరే అనుకునే బ్యాచ్ ఇదంతా. నేనేంటంటే నాగార్జున గారిని ట్రై చేసేవాడిని డైరెక్షన్కి. నాగార్జున గారి దగ్గర తిరిగేవాడిని. అప్పుడు చంద్ర గారు పరిచయం, అప్పుడు మంచి మేకప్ మ్యాన్ తన దగ్గర, ఏదున్నా ఈ నెలలు కలిసేవాళ్ళం అనమాట. అట్లా పరిచయం అయితే అప్పుడు నేను డైరెక్టర్ అయ్యి కొంచెం చేస్తున్నాక అప్పుడు ఆలోచించుకొని, ఓ అమ్మ వీళ్ళందరూ అయితే నా మాట వినరు, సముద్ర అయితే మంచోడు మాట వింటాడని అప్పుడు నాగార్జున గారికి చెప్పాడు, బాబు ఇట్లా అని. ఓకేరా సముద్రం మంచోడు, సముద్రాన్ని పెట్టుకో అని చెప్పారు. నాకు మిమ్మల్ని పిలిచి ఏదో వార్నింగ్ కూడా ఇచ్చారంట. నాకు అది వార్నింగ్ అంటే స్వీట్ వార్నింగ్, జాగ్రత్త కాదు, పెట్టుకో, బట్ సముద్రాన్ని ఒకసారి పిలువు అని చెప్పి నాగార్జున గారు కేడీ షూటింగ్ జరుగుతుంది, గోవాలో ఉన్నారు. సరే ఇక్కడ తీసుకొచ్చే సముద్రాన్ని అన్నాడు. నేను చంద్ర కలిసి గోవా వెళ్ళాం, నాగార్జున బాబును కలిస్తే ఒకటే అన్నాడు నాగార్జున గారు, సముద్ర శ్యాంప్రసాద్ రెడ్డి అరుంధతి తీశాడు, ఆయన పెద్ద ప్రొడ్యూసర్, ఇక్కడ ఉంది చంద్ర నా మేకప్ మ్యాన్, అంత ప్రొడ్యూసర్ కాదు, ఈ లైఫ్ జాగ్రత్త, అంత బడ్జెట్ బట్టి చేయకుండా ఇబ్బంది పెట్టకుండా అమ్మా జాగ్రత్తగా చేయి, ఏదన్నా ఉంటే కనుక నాకు చెప్పు అని చెప్పి ఈ ఒక్క మాటే చెప్పారు నాగార్జున. కథ రెడీ అయినాక ఒకసారి చెప్పండి అమ్మా అని చెప్పాడు. కథ రెడీ అయినాక రైటర్ చెప్తే నాకు వద్దు, డైరెక్టరే చెప్పాలి నాకు అన్నాడు. నేను చెప్పాక అప్పుడు ఓకే గో హెడ్ అన్నారు. సార్ ఒక చిన్న డౌట్, ఇప్పుడు ఎన్ని సంవత్సరాలున్నా చంద్ర అనే వ్యక్తి మేకప్ మ్యానే, ఎన్ని సంవత్సరాలు నాగార్జున గారి దగ్గర పనిచేసినా సరే, ఒక మేకప్ మ్యాను మంచి చెడ్ల గురించి మన స్టార్ హీరోలు ఎంత ఆలోచిస్తారండి. నాగార్జున గారు బాగా ఆలోచిస్తారు. నాగార్జున గారి దగ్గర పనిచేసే ప్రతి వాళ్ళని చాలా ప్రేమగా చూసుకుంటాడు. వాళ్ళ ఫ్యామిలీస్ని కూడా ఆయన దగ్గర చేసిన వాళ్ళు ఆల్మోస్ట్ అందరినీ సెటిల్ చేశాడు ఆయన. కాస్ట్యూమర్స్ని కానీ మేకప్ మ్యాన్స్ని కానీ దగ్గర బాగా చూసుకుంటాడండి నాగార్జున. అందుకే ఆయన దగ్గర చేసిన వాళ్ళంతా 30 years అలా ఉంటారు నాగార్జున గారి దగ్గర. మేము చూసాం కదా, అది చూసాం. చాలా హ్యాపీ అండి, మంచి చాలా కూల్ నాగార్జున గారు, చాలా కూల్. సార్ మీరు అనుష్క గారితో అంతకుముందు మహానంది సినిమా తీశారు. మహానంది తరువాత అరుంధతి రిలీజ్ అయింది, చాలా పెద్ద హీరోలతో సినిమాలు చేశారు. పంచాక్షరికి మీ దగ్గరికి మళ్ళీ అనుష్క గారు వచ్చారు. ఆ అనుష్కకి ఇప్పుడు స్టార్ అయిన అనుష్కకి మధ్య ఎలాంటి మీరు తేడా గమనించారు? అంటే మహానంది పంచాక్షరి టైంకి వచ్చేసరికి అనుష్కలో ఎలాంటి చేంజ్ లేదు. అప్పుడు ఎలా పిలిచేవాడినా నువ్వు అలాగే పిలువు అని నన్ను కాల్ చేసేది. నాకు అప్పుడు అన్నం ఒక్కోసారి కలిపి తినిపించేది, పంచాక్షరి అప్పుడు కూడా తినిపించింది. ఆమె స్వయంగా అన్నం తినిపిస్తారు, ప్రేమగా అనమాట, చాలా ఇష్టం. ఎందుకంటే చక్కగా ఫుడ్ చక్కగా తింటాం, తెప్పించి ఉండు నేను తినిపిస్తా అని చెప్పేసి
ఒక్కోసారి ఒక్కొక్క ముద్ద అట్లా తినిపించేది. ఇంకెవరు ఉన్నారా అట్లాంటి హీరోయిన్స్? లేరు. అంత మంచి అమ్మాయి అనుష్క. అంత బాగా ఆ చేంజెస్ ఎప్పుడు బిహేవియర్ ఎప్పుడు చేంజ్ లేదు అనుష్కకి. తర్వాత ఇక స్టార్ హీరోలని అటు వెళ్ళి నాకు కొంచెం తన నడవడికలో తేడా వచ్చింది అనిపించింది. పర్సనల్గా చాలా మంచి అమ్మాయి, అప్పుడు ఇప్పుడు ఎప్పుడు చాలా మంచి అమ్మాయి. బట్ అంటే కొంచెం ఆ మెయింటైన్ చేయాలి, పెద్దవాళ్ళలోకి వెళ్ళాను కదా అని అలా మెయింటైన్ చేయాలన్న దగ్గర ఏదైనా చేంజ్ అయ్యి ఉంటుంది. మీకేమన్నా ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉందా? లేదు, చేస్తలేదు. అలా ఎందుకు అనిపించింది మరి? అంటే మామూలుగా చూస్తుంటాం కదా, అంతే. లేదు, నన్ను ఎప్పుడూ చాలా బాగా చూసింది. ఓకే. అయ్యా ఎప్పుడు కనపడితే నన్ను గట్టిగా హక్ చేసుకుంటుంది, నన్ను చిన్నపిల్లల్లా చూసిద్ది. చిన్నపిల్లల్లా చూసిద్ది. చాలా మంచిది. అందులో అస్సలు అలాంటి హీరోయిన్ లేనే లేదు సార్. అంత మంచి అమ్మాయి, నో డౌట్ అది సార్. బట్ బిహేవ్లో ఎప్పుడు చేంజ్ లేదు అమ్మాయికి, అప్పుడు ఇప్పుడు ఎప్పుడు. కాకపోతే ఏంటంటే ఈ హీరోయిన్స్ కానీ హీరోలు కానీ ఏంటంటే కుక్కను చూసి నక్క వాత పెట్టుకుంది అనేది, అంటే నేను హీరో అయితే ఇలా మెయింటైన్ చేయాలి, ఓ పెద్ద స్టార్ అయి నాకు ఇట్లా మెయింటైన్ చేయాలి అనే బిహేవ్కి వెళ్తారు కదా. అవునవును. అలాంటిది మెయింటైన్కి వెళ్ళింది అనేది తప్పితే వేరే కాదు. అర్థమైంది సార్. నేచర్ అన్నీ తెలిసినోడు ఏంటంటే అలా ఉంటాడు. అది సార్, ఇండస్ట్రీలో వి సముద్ర అంటే ఒక అజాత శత్రువు. ఆయనకి ఎవరు శత్రువులు ఉండరు, ఎవరితో ఇష్యూస్ పెట్టుకోరు. కానీ అలాంటి సముద్రాన్ని సురేష్ బాబు చాలా 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 ఇబ్బంది పెట్టాడు, చాలాసార్లు తిప్పాడు, చాలాసార్లు వెంకటేష్ బాబుతో సినిమా ఓకే అయ్యేటప్పుడు ఆపేశాడు. చాలా అనుమానాలు ఉంటాయి ఆయనకి. మీరు ఇబ్బంది పడ్డ మాట వాస్తవా కాదా? లేదు. కాకపోతే ఏంటంటే సురేష్ బాబుకి నాకు వెరీ గుడ్ రిలేషన్. ఓకే. రామానాయుడు గారితో వెంకటేష్ బాబుతో దగ్గర 30 years రిలేషన్ మాకు. రామానాయుడు గారి ఊరు మా ఊరు పక్కపక్కనే. రామానాయుడు గారు అనేవాళ్ళు పెద్ద ఆయన, అబ్బా ఇద్దరితో మిస్ అయ్యానయ్యా సముద్ర, నిన్ను ఒకరిని కోడి రామకృష్ణ మీ ఇద్దరితో చేయలేదయ్యా నా బ్యానర్లో, చేద్దామమ్మా మనం అనేవాడు. ఎవరు? రామానాయుడు గారు. అప్పుడు కలిసేవాడిని సురేష్ బాబుని, ఏమ్మా బాబుని కలుస్తున్నావా అనేవాడు సురేష్ బాబు. కలుస్తున్నాను బాబు, ఓకే నాకు చెప్పు అనేవాడు. వెంకటేష్ బాబుని కలిసేవాడు. వెంకటేష్ బాబుకి చాలా సబ్జెక్టులు చెప్పాక కథ ఓకే అనుకున్నాక అన్నయ్యని కలవద్దు, అన్నయ్యని కలిస్తే నీ బుర్రంతా తినేస్తాడు అన్నయ్య కోడిగుడ్డు మీద ఏకలు బిగుతాడు, అది నువ్వు తట్టుకోలేవు, అందుకని అన్నయ్యతో అన్నీ మనం ఓకే చేసుకొని అన్నయ్యకి చెబుదాం అనేవాడు వెంకటేష్ బాబు. అట్లాగా వెరీ గుడ్ రిలేషన్. లాస్ట్లో సంక్రాంతి సినిమా ఇక అప్పుడు బాబుని అడిగా, ఏంది నువ్వు బాబుకి యాక్షన్ సినిమాలు ఎందుకు, మనోడు యాక్షన్ కాదు కదా, మనోడు సోహన్ బాబు కదా అని చెప్పి సురేష్ బాబు అంటే, అదే బాబు సంక్రాంతి సినిమా చేద్దాం మనం అంటే, అదైతే చేయి సముద్ర అంతా ఫాలో చేసి చౌదరి గారికి చెప్పి మూవ్ చేసేద్దామని సురేష్ బాబు చెప్పాడు. ఇప్పుడు కూడా డైరెక్ట్ ఫోన్ చేస్తారు, చక్కగా మాట్లాడతారు. సో అట్లాగా సంక్రాంతి సినిమా తీసుకొని రెడీ చేస్తుండగా అప్పుడు ముప్పలనేసి వచ్చాడు నా దగ్గరికి. ముప్పలనేసి వచ్చి, తమ్ముడు ఇట్లా నేను బాబుతో రాజా చేశాను, ఈ సినిమా నేను చేద్దాం అనుకున్నాను, ఇది నేను చేసుకుంటాను తమ్ముడు అని చెప్పి ఇంటికి వచ్చి నన్ను అడిగాడు. పంపించింది ఎవరు? ఆయనే వచ్చాడు. సురేష్ బాబు గారు పంపించలేదు? సురేష్ బాబు పంపలేదు. సో అప్పుడు వచ్చి అడిగేసరికి మా ఆవిడ మేము ఉన్నాం, సరే ఇంత పెద్ద డైరెక్టర్ పెద్ద అయినా మనకంటే సినిమాలు ఉన్నాయి, సరే అన్నయ్య నువ్వు చేసుకో ఈ సినిమా వెంకటేష్ బాబుతో చేసుకో, ఈ రోజు నుంచి నేను వాళ్ళని కలవను, నువ్వు తీసుకెళ్ళి నువ్వు చెప్పేసి నువ్వు చేసేసుకొని స్క్రిప్ట్ అవన్నీ ముప్పలనేని శివ గారికి ఇచ్చేసి తను చేసుకోమని ఇచ్చాను. అట్లా అయింది తప్ప వేరే ఏం లేదు. లేదు సార్, నాకు ఇక్కడ డౌట్, అంటే ప్రొలాంగ్ చేస్తున్నాను అనుకోవద్దు. ఏం లేదు. వెంకటేష్ గారితో సినిమా తీయాలని నాకు తెలిసినంత వరకు కనీసం 7 సార్లు ప్రయత్నించారు మీరు. 7 దగ్గర 15 సంవత్సరాలు తిరిగా. అలాంటిది వేరే వాళ్ళు వచ్చి నాకు ఆ సినిమా ఇచ్చేయమంటే ఊరకనే ఇచ్చేసి ఉండరు, ఏదో బ్యాక్గ్రౌండ్లో జరిగి ఉంటుంది. లేదు మీకు తెలియదు ఆ విషయం. నేను నా ఇంటి పరుచూరు మురళి అనే ఒక డైరెక్టర్ ఉన్నాడు. అవును తెలుసు. అతనికి సినిమాలు లేవని బాధపడుతున్న ఇంటికి వస్తే ప్రొడ్యూసర్ని, పెద్దబాబు కథని, జగపతి బాబుని ముగ్గురిని ఇచ్చాను, నువ్వు చేసుకో ఈ సినిమాని. మీరే మొత్తం సెట్ చేశారు? నేనే డైరెక్ట్ చేయాలి, అది నేనే ఆ రైట్స్ కొనుక్కుంది. పసుం పొన్నని 13 సంవత్సరాల క్రితం సినిమాని కొన్నాను. అప్పుడు
పెద్దబాబు చాలా పెద్ద సినిమా కదా సార్, మంచి సక్సెస్ అయింది. అవును, నిజమండి. అట్లా నేను ఇచ్చాను. జగత్ బాబుకి తెలుసు, ఎమ్మెల్యే కుమార్ చౌదరికి తెలుసు, ఆడికి తెలుసు, మురళికి. కాకపోతే ఆడు మేము ఫ్రెండ్స్. ఎంత ఫ్రెండ్స్ అయినా అలా ఇచ్చానండి. అలా ఒకళ్ళు వచ్చి నేను ఇలా చేసుకుంటాను, ఇది కావాలని నేను చేసే టైంలో అడిగినప్పుడు లేదు అని నా నోటి నుంచి రాలా ఎప్పుడు. ఇంకొకళ్ళు వచ్చి పలానా ప్రొడ్యూసర్ చెప్పండి సార్ ఇట్లా అన్నప్పుడు లేదు, నా ప్రయత్నం నేను చేయాలి అని చేశా, ఇచ్చాను. నిజమండి ఇది. ఏం సంపాదించారు ఇంత మంచితనంతో ఇండస్ట్రీలో? ఇన్ని సంవత్సరాలు ట్రావెల్ అవుతున్నానుగా చక్కగా, ఇక్కడ హ్యాపీగా ఉన్నా, చక్కగా ఇంకా 10 years ట్రావెల్ అవుతాను. ఇప్పుడు 6 సినిమాలు ప్రాజెక్టులు ఉన్నాయి మీరు లైన్అప్లో, చాలా సినిమాలు ఉన్నాయి, మాట్లాడదాం వాటి గురించి. జరుగుతున్నాయి. అట్లాగే నాకంటూ ఒక మంచి పేరు ఉంది. బట్ నేను ఏ టాప్ హీరో మీనో లేకపోతే ఎవరి మీద డిపెండ్ అవ్వాల. నా కథల్ని, నా రూట్నే నేను నమ్ముకొని వెళ్తున్నా. ఇంకా 10 years స్టఫ్ ఉంది నాకు సార్. ఇంకా కంటిన్యూ 5 సంవత్సరాల వరకు రిలీజ్ ఉన్నాయి నా సినిమాలు సార్. ఇంకెంతకంటే ఏం కావాలి? మీరు ఇన్ని సహాయాలు ఎవరికైతే చేశారో వాళ్ళందరికీ ఈరోజు ఆ కృతజ్ఞత ఉంది? మనసులో ఉన్నాయి. సహాయం చేసింది చెప్పాలని మనం ఏం కోరుకోంగా సార్. మనం చేసే అది మనకు తృప్తి ఉంది, చాలు, లివిట్ అంతే. 3 సినిమాలు చేశారు సార్ తారకరత్న గారు. ఒకసారి ఆ సినిమా పేర్లు చెప్తారు? ఒకటి ఫస్ట్ తారక్తో చేసింది వెంకటాద్రి. తర్వాత కాకతీయుడు అనే సినిమా. మూడోది జైసేన. జైసేనలో క్యారెక్టర్ చేసింది, అది నా కోసం గెస్ట్ అపీరెన్స్ చేశాడు. వెంకటాద్రి వచ్చి రామకృష్ణ స్టూడియోస్ వాళ్ళ బ్యానర్లోనే తారకరత్న గారు నాన్నగారే ప్రొడ్యూసర్గా, ప్రసన్న గారు అండ్ మోహన్ కృష్ణ గారు కలిసి చేశారు ఆ బ్యానర్లో. అది వాళ్ళకి ప్రాఫిట్ సినిమా. వెంకటాద్రి. అవును, వెంకటాద్రి ప్రాఫిట్ సినిమా. అదే అంటే నెక్స్ట్ క్వశ్చన్ కూడా అదే. వెంకటాద్రి కంటెంట్ వైజ్ బాగుంటుంది, అండ్ ప్రాఫిట్ అంటే మీరు అమ్మిన తర్వాత డిస్ట్రిబ్యూటర్లు కొంచెం కొన్ని ఏరియాలు అటు ఇటు అయినా కానీ ఓవరాల్గా ప్రాఫిట్ వచ్చింది. శాటిలైట్ మంచి రేట్ పడింది, కాకపోతే చాలా తక్కువ బడ్జెట్లో అంతా హై లెవెల్. అవును. అయితే తారకరత్న గారికి చివరి వరకు ఆయన అనుకున్న పెద్ద సక్సెస్ అనేది ఒకటి ఉంటుంది కదా. అవును, అది దొరకలేదు. నిజమే. ఎప్పుడైనా బాధపడ్డారా? అది నా దగ్గర అయితే చాలా, అన్నయ్య పెద్ద హిట్ కొట్టాలన్నయ్య, నాకు ఎవరి మీద నమ్మకం లేదన్నయ్య, నువ్వే అన్నయ్య మనం చేద్దామని. నేను తన కోసం చేసిందే వరదరాజు గోవిందం సినిమా. ఇప్పుడు ప్రజెంట్ రిలీజ్ కాబోయే సినిమా వరదరాజు గోవిందం అనే సినిమా తన కోసం చేసింది. తను ఇంకొక 10 రోజుల్లో చనిపోతాడు అనగా 3 lakhs అడ్వాన్స్ కూడా ఇచ్చాను అనమాట. ఇచ్చి ఆ గడ్డం అంతా డిఫరెంట్ చేద్దాం ఈసారి అంటే ఆ గడ్డం అంతా పెంచాడు అనమాట. చనిపోయేటప్పుడు గడ్డం భలే ఉంటాడు. అదంతా చేసాము. ఫోటో సెక్షన్ చేయాలి అంటే యోగార్జునకి వెళ్ళేసి వచ్చాక చేద్దాం అన్నయ్య అని చెప్పేసి ఇంకొక పొద్దున్నే బయలుదేరతాడు యోగార్జునకి ఫోన్ చేశా, ఎన్నింటికి బయలుదేరుతాం, నువ్వు నన్ను ఇక్కడ కూడా ప్రశాంతంగా ఉన్నవా, బాగా జోకులు వేస్తాడులే, వచ్చేస్తాను అన్నయ్య హ్యాపీగా ఇది చూసుకొని ఈ అయిపోగానే నైట్ బయలుదేరుతాను అన్నాడు. బాగా ఫ్రెండ్, నాకు బాగా ఫ్రెండ్. తను ఏదో పర్సనల్ ఉన్నా నన్నే పిలిచి మాట్లాడతాడు, ఏదైనా ఉన్నా మా ఇంటికి వచ్చి మేమిద్దరం కూర్చొని మాట్లాడుకుంటాం, లేదా నేను తన దగ్గరికి వెళ్తా, ఇట్లా మాట్లాడతాడు. ఎప్పుడన్నా వాళ్ళ నాన్నగారితో లాస్ట్ టైంలో మాట్లాడలేదు, గ్యాప్ వస్తే ఆ టైంలో నాన్నగారితో మాట్లాడాలి అన్న. సరే నువ్వు ఉండు అని చెప్పేసి నేను వేరే వంగ పెట్టుకొని మోహన్ కృష్ణ గారికి ఫోన్ చేసేవాడిని. సినిమా గురించి ఫోన్ చేస్తుంటే ఆయన మాట్లాడుతుంటే వినేవాడు, పాపం వినేవాడు. ఆయన అలా ఉన్నా కూడా అసలు మోహన్ కృష్ణ గారు కూడా తారక్ని ఎంత బాగా చూసుకున్నాడు తెలుసా? పసిపిల్లాడిలా చూసుకున్నాడండి. పసిపిల్లాడిని చూసుకునేవాడు మోహన్ కృష్ణ గారు, అంత బాగా చూసుకున్నాడు. తనకి అంత ప్రేమ, అంత ఇది అనమాట. అట్లా అంత మంచిది, అంత షేర్ చేసుకునేవాడు నాతో తారక్. వాళ్ళ నాన్నగారికి కూడా తెలుసు, ఆడికి సముద్రం అంటే బాగా ఇష్టం, సముద్రం దగ్గర ఉంటాడు అనేది కూడా తెలుసు. అంటే అదే అప్పట్లో అనేవాళ్ళు తారకరత్న ఎక్కడ ఉన్నారో తెలియకపోతే సముద్రం దగ్గర ఉంటారు వెళ్ళండి అని చెప్పేవాళ్ళు. సముద్రం తెలుసు అనేవాళ్ళు అనమాట. అట్లా ఆయన చనిపోయిన వార్త తెలియంగానే మీ రియాక్షన్ ఏంటి? తట్టుకోలేకపోయామండి నేను కానీ మా మిస్సెస్ అందరం. మా మిస్సెస్ కూడా బాగా ఇది
మా మిస్సెస్ కూడా వదిన వదిన అంటే చాలా బాగుంటాడు. ఇంటికి వస్తాడు ఎప్పుడన్నా, వదిన ఇది తినాలనిపిస్తుంది, ఇది చేయొదినా అని, అంత స్వతంత్రం అన్నమాట. పాప మా ఆవిడ ఎక్కువగా బాధపడింది చాలా. సార్ ఆ పీరియడ్లో తారకరత్న గారు చనిపోయే ముందు ఆర్థికంగా కూడా కొన్ని ఇబ్బందులు పడ్డారట, నిజమేనా? యాక్చువల్ తారక్కి ఆర్థికంగా ఇబ్బందులు లేవు. ఎందుకంటే వాళ్ళ వైఫ్ చాలా స్ట్రాంగే. సార్ తను సినిమాలు చేస్తూనే ఉన్నాడు, గ్యాప్ లేదు. అమౌంట్లు బాగానే వచ్చాయి, పేమెంట్స్ అన్నీ బాగానే వచ్చాయి. పొలిటికల్గా తిరిగేవాడు, అవి ఇవన్నీ చేసేవాడు. అటు ఇటు అమౌంట్ ఆర్థికంగా ఇబ్బంది ఆర్థికంగా ఇబ్బంది లేదు. సార్ ఎప్పుడన్నా అడ్జస్ట్మెంట్ల కోసం అడిగేవాడు తప్ప ఆర్థికంగా ఇబ్బంది లేదు. ఎందుకంటే లాస్ట్ టైంలో కూడా తను 12 కోట్లు 14 కోట్లు విల్లా కొన్నాడు. ఆర్థికంగా ఇబ్బంది లేదు. సార్ ఆ టైంలో తారకరత్న గారితో జూనియర్ ఎన్టీఆర్ గారు మంచి రిలేషన్ మెయింటైన్ చేశారు, బయట సమాజానికి తెలియదు, కానీ ఇద్దరు మంచిగా ఉండేవాళ్ళు అని చెప్పి చెప్తారు. అవును, ఫోన్ చేసి బాగా మాట్లాడేవాడు. తారక్ ఫోన్ చేసి తమ్ముడు అని చెప్పి బాగా మాట్లాడేవాడు. తను కూడా అనేవాడు, అంటే ఇది మావాడు మా తమ్ముడు అని చెప్పి ఎప్పుడు కలిసినా గర్వంగా అని చెప్తాడు. అది ఆ విషయం. అన్నదమ్ములందరూ చాలా వాళ్ళంతా అదంతా హ్యాపీగానే ఉంటారు సార్. అండ్ ఇప్పుడు మీ ప్రాజెక్ట్స్ విషయానికి వస్తే సార్, ఇప్పుడు ఇన్ని సినిమాల తర్వాత కూడా ఒకేసారి 4-5 సినిమాలు పైన వేసుకున్నారంట. ఎందుకు అంత భారం ఒకేసారి పైన వేసుకున్నారు? ఎందుకంటే సార్ జైసేన అని సినిమా తీసా సార్, దాంట్లో ఒక 4.5 కోట్ల లాస్ వచ్చింది. సో అప్పుడు యాక్చువల్గా నాకు సినిమా బిజినెస్ తప్ప వేరే బిజినెస్ కానీ వేరే వ్యాపకం కానీ నాకు తెలియదు. సో మళ్ళీ నన్ను నేను స్టాండ్ చేసుకోవాలి అని చెప్పి భగవంతుడి దగ్గర ఇండస్ట్రీకి వచ్చినాక సంపాదించుకున్న ప్రాపర్టీస్ని అన్నీ అమ్మేసి ఒక 6 సినిమాలు స్టార్ట్ చేశాను. 6 తారకరత్న అనుకున్న సినిమా పేరు వరదరాజు గోవిందం టైటిల్, శ్రీకృష్ణుడి బ్యాక్డ్రాప్, పాన్ ఇండియా మూవీ. ఇప్పుడు ఎవరు చేస్తున్నారు అది? ఇప్పుడు తను చనిపోయిన తర్వాత రవి జంగ్ అనే అతన్ని తీసుకున్నాను. తీసుకొని హిందీ హీరో అతను, అస్సాం హీరోయిన్ పెట్టి పాన్ ఇండియా లెవెల్లో సినిమా తీసా. ఫస్ట్ టైం డైరెక్ట్ అస్సాం వెర్షన్ కూడా షూట్ చేశా. ఓకే, అస్సాం లాంగ్వేజ్ కూడా. సో 6 లాంగ్వేజ్లో ఈ సినిమా ఫస్ట్ రిలీజ్ అవుతుంది. ఇది మ్యాక్సిమం ఫిబ్రవరి ఆర్ ఏప్రిల్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నాం, గ్రాండ్ లెవెల్లోనే. ఇది పార్ట్ 1 పార్ట్ 2 కూడా అనమాట. పార్ట్ 2 కూడా 40% షూట్ చేసాను ఆల్రెడీ. అంత కాన్ఫిడెంట్ ఫిల్మ్ ఇది, గ్యారెంటీ డ్యామ్ షూర్ హిట్ సినిమా, అసలు ఎలాంటి డౌట్ లేదు. నెక్స్ట్ లెక్చరర్ అనే ఒక సినిమా చేశా, అది అయిపోయింది. దాని తర్వాత రామజన్మభూమి అనేది చేశా, కొత్త హీరో, మా పిల్లలతో కలిసి పెరిగిన అబ్బాయి అన్నమాట, మంచి కటౌట్, 6 feet కటౌట్, అది 40% చేశాను. మా పిల్లలతోటి దో కమీన్ అని ఆ సినిమా స్టార్ట్ చేశాను. ఇద్దరు కొడుకులు ఒకే సినిమాలో ఇంట్రడ్యూస్ చేస్తూ. ఇవి కాక ఇంకొక 2 సినిమాలు, శ్రీ శ్రీ రాజ్య పూజిత రామలింగం అనే టైటిల్ తోటి ఒక డివోషనల్ ఫిల్ము చేస్తున్నా, అది ఒకటి, అది స్టార్ట్ అయింది. ఇంకొక హర్రర్ మూవీ ఒకటి స్టార్ట్ అయింది, అది 40% అయింది. ఒక స్ట్రైట్ క్వశ్చన్ సార్, సినిమాలో ఇన్ని సంవత్సరాలు కష్టపడి 4 రూపాయలు సంపాదించుకున్నారు, కొన్ని ఆస్తులు సంపాదించుకున్నారు, ఆ ఆస్తులన్నీ అమ్మేస్తుంటే భయపడలేదా? అస్సలు భయపడలేదు, ఏ రోజు బాధపడలేదు. మా ఆవిడ కానీ వీళ్ళందరూ కూడా అమ్మిన టైంలో బాధపడలే ఎవరు. నాకైతే అప్పుడు లేదు, ఇప్పుడు లేదు. ఇప్పుడు బాధపడుతుంది మా ఆవిడ, అవన్నీ ఇంత రేటు పెరిగిపోయినాయి, ఇంత ఇది కదా అని. అవన్నీ పెట్టుకోవద్దు, సంపాదించటానికి ఉంటాయి, చనిపోయినప్పుడు ఇవన్నీ ఏవి తోడురావు. కాబట్టి ముందు మన మనసులో ఉన్న కోరికలు, మన సినిమాలు ఏం చేయాలనుకున్నాం, మనం ఏం చేయాలనుకున్నా చేయాలి. ఎన్ని కోట్లు సంపాదించారు, ఎన్ని కోట్లు అమ్మేశారు? ఒక 15 కోట్ల దాకా సంపాదించా, అందులో ఆల్మోస్ట్ అమ్మేశా. 15 కోట్లు మళ్ళీ అందులో ఒక 5 లాస్ అయింది. ఇప్పుడు 10 కోట్లు అయితే ఇన్వెస్ట్మెంట్ ఉంది సార్. నిజంగా డెఫినెట్గా వరదరాజు గోవిందంతో మళ్ళీ 100కు 100 కొడతాను.
ఈ మాట అక్షర సత్యం అవ్వాలి. ఎందుకంటే మీరు ఎంత మంచి డైరెక్టర్ మాకు తెలుసు, ఎంత మంచి మనిషో ఇండస్ట్రీలో తెలుసు. సో మీలాంటి వ్యక్తికి అంటే ఏ కష్టం రాకూడదు, మీరు అనుకున్న సక్సెస్ మీకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ కానీ ఏంటంటే ఒకటి మాత్రం చెప్తా, సార్. కష్టం అనేది వస్తుంది, ప్రతి ఒక్కరికి వస్తుంది. సార్ కష్టాన్ని ఏంటంటే అందరూ చూసి భయపడతారు. కష్టం వచ్చింది, ఆస్తి పోయింది, అంతా డబ్బు మనుషులు అయిపోయారని. పుట్టేటప్పుడు ఒక్కడే, పోయేటప్పుడు ఒక్కడే, ఇవి ఏవి రావు. కానీ సుఖాన్ని ఎంత హ్యాపీగా తీసుకున్నావో కష్టాన్ని కూడా అంతే హ్యాపీగా తీసుకో. సూపర్. ఇది నేను తెలుసుకున్నది. అందుకే నేను ఇన్ని అమ్మేసినా ఎన్ని చేసినా నా మనసులో ఏమాత్రం ఇంత బాధ కూడా లేదు. సూపర్. ఇలా వచ్చాం, భగవంతుడు ఇచ్చాడు, మళ్ళీ ఇలా తీసుకుని ఎక్కడ పెట్టాం, సినిమా పాదాల దగ్గరే పెట్టాం, మళ్ళీ ఇచ్చింది. నేను బాగున్నాక ఇండస్ట్రీకి వచ్చి రేపు నా పిల్లలు బాగుంటారు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.